గురూజీ మాటల మాంత్రికుడు ఈ పేర్లు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన ఆయన తన మార్కు మాటలతో ప్రాసలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడి అవతారం ఎత్తి అతని కాలంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో ఒకరిగా మారిపోయారు. ఇండస్ట్రీలో 24 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీలోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1971 నవంబర్ 7వ తారీఖున జన్మించారు. అతని అసలు పేరు ఆకిళ్ళ నాగ శ్రీనివాస శర్మ. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ తన కలం పేరుతో ప్రాచుర్యం పొందారు. 1999లో స్వయంవరం చిత్రానికి కథా మాటలు అందించడంతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, వాసు వంటి సినిమాలకు మాటలు రాసిన త్రివిక్రమ్ ఆ టైంలో ఒక రాజు ఒక రాణి అనే మూవీకి లిరిసిస్ట్గా కూడా పనిచేశారని సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవి, చల్ మోహన్ రంగా వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ డైలాగ్స్ అందించారు. తీన్మార్, భీమ్లా నాయక్, బ్రోది, అవతార్ సినిమాలకు స్క్రీన్ ప్లే డైలాగ్స్ సమకూర్చారు. ఆయన పనిచేసిన సినిమాల్లో చాలా వరకు కేవలం తన మాటలతోనే విజయ తీరాలకు చేర్చారు. ఇక 2022లో నువ్వే నువ్వే సినిమాతో మెగాఫోన్ పట్టుకుని డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ సాధించిన టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారిపోయారు. ఆ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని మహేష్ బాబుతో చేసిన అతడు, పవన్ కళ్యాణ్తో తీసిన జల్సా ఈ సినిమాలు హిట్ అవ్వడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. త్రివిక్రమ్ ఫిల్మోగ్రఫీలో జులై, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అరవింద్ సమేత వీరరాఘవులు, వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అదే సమయంలో కలేజా, అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన దర్శకుడుగా నిరాశపరిచిన తన మార్క్ డైలాగ్స్ తో రచయితగా మెప్పించారు. అందుకే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శక రచయితగా కొనసాగుతున్నారు. త్రివిక్రమ్ ఇప్పటి వరకు 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ డైలాగ్ రైటర్గా 6 నంది పురస్కారాలను అందుకున్న ఆయన ఉత్తమ దర్శకుడిగా 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను సాధించారు. అలాగే భారతీయ సినిమాలకు చేసిన కృషికి ఎంతగానో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో ఆయనకు బిఎన్ రెడ్డి జాతీయ అవార్డులను ప్రదానం చేసింది. అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత డైరెక్టర్గా కాస్త గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం అనే యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు త్రివిక్రమ్ బర్త్డే స్పెషల్గా దమ్ మసాలా అనే ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేస్తున్నారు. 2024 సంక్రాంతికి సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ విలువలు, బంధువులు, అనుబంధాలు ఆలోచింపజేసే మాటలు, అందమైన దృశ్యాలను సినిమా రూపంలో